మనం చాలా సినిమాలు చూస్తాం కానీ అన్ని సినిమాలు ఈగోలే ఉంటాయి. హీరో ఈగో, విలన్ ఈగో, హీరోయిన్ ఈగో, అట్లా. రేర్గా కొన్ని సినిమాలు వస్తాయి. అవి రియల్ లైఫ్ బేస్డ్. రియల్ లైఫ్లో అంత గొప్పగా జరగకపోయినా సినిమా వల్ల చాలా హృద్యంగా దాన్ని ప్రజెంట్ చేస్తారు. ఈ మధ్య అట్లా చూసిన సినిమా మై ఫ్రెండ్ పెంగ్విన్. వీలైతే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లోనే ఎక్కడో ఉంది, చూడండి. చిన్న కథ, ఇది రియల్గా జరిగిన కథ. ఎక్కడో సముద్ర ప్రాంతంలో కొన్ని కుటుంబాలు ఉంటాయి. అందులో ఒక ఓల్డ్ మ్యాన్ ఉంటాడు, వాళ్ళ వైఫ్ ఉంటుంది. వాళ్ళు ఏదో చేపలు పట్టుకొని వాటిని కాస్త అమ్ముకుంటూ వాటిని తింటూ అట్లా జీవితం కొనసాగిస్తూ ఉంటారు. నువ్వు కూడా చూసినావు ఆ సినిమా? చూసా. నువ్వు చెప్పినాక నెక్స్ట్ అదే రోజు చూసిన. వాళ్ళు వాడుకున్న అక్కడ ఏముంటది, టెక్నాలజీ అట్లా ఏం లేదు కదా, సుత్తేసుకోవడానికి. అందరు సైలెన్స్ గా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఒక రోజు ఈ పెంగ్విన్స్ కి ఒక చిన్న కల్చర్ ఉంటుంది, మెయిన్ సబ్జెక్ట్ అది. అవన్నీ ఒక చోటికి వస్తాయి, కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ మైగ్రేట్ అయ్యి ఒక 5,000 మైళ్ళు ప్రయాణం చేసి ఇంకో చోటికి వెళ్ళి మళ్ళీ అక్కడ కొంతకాలం ఉంటాయి. ఈవెన్ పక్షులు కూడా, మన దగ్గర ఒక సరస్సు ఏదో ఉంటుంది, ఏవో కొలేరా పొంగలన్నీ వస్తాయి. కొన్ని వేల కిలోమీటర్ల అవతల నుంచి వచ్చి కొద్ది రోజులుండి ఇక్కడ గుడ్లు గిడ్లు పెట్టి పిల్లల్ని కనేసి మళ్ళీ వాటిని తీసుకుని పోతాయి. అట్లేదో లెక్క ఉంటుంది వాటికి. వాటి సర్కాడియన్ టైం, నేచర్కి అనుగుణమైన ఒక పద్ధతిని పాటిస్తాయి. అవేమో వాచ్ చూసుకో. అట్లా ఈ పెంగ్విన్స్ అన్ని కూడా ఈ సముద్ర తీరానికి వస్తాయి, ఎక్కడో వస్తాయి, ఒక ఒడ్డు దగ్గరికి వచ్చి కొద్ది రోజులు ఉండి మళ్ళీ అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోతాయి. అందులో ఒక్క పెంగ్విన్ వాటితో పాటు పోకుండా అక్కడ చిన్న గూడు ఉంటే అందులో ఉండిపోతుంది. ఆ తర్వాత బయటికి వెళ్ళి చూస్తే ఏవి కనబడవు, అన్ని వెళ్ళిపోయి ఉంటాయి. అప్పుడు అది వెతుకుతూ ఉంటది. ఆ వెతికే క్రమంలో అది అలసిపోయి చిన్న గాయపడి అక్కడ ఏదో ఆయిల్ బ్రేకేజ్ ఉంటుంది అనమాట, దాంట్లో మూర్చొచ్చి పడిపోతుంది. అప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ దాన్ని చూస్తాడు. చూసి పక్క వంటగదికి చూస్తే మొత్తం ఆయిల్లో సోక్ అయిపోయి ఉంటుంది. దాని ఇంటికి తీసుకొచ్చి, భార్య ఉండదు అప్పుడు, దాన్ని నీట్గా క్లీన్ చేసి కొంచెం చేప కలిసి తింటుంది. దానికి కొంచెం చిన్న దెబ్బ ఏదో దాకింటుంది కొంచెం. ఎందుకంటే మనకి టేమ్డ్ ఎనిమల్స్ ఉంటాయి, అన్టేమ్డ్ ఎనిమల్స్ ఉంటాయి. మనము అంటే పాముని మచ్చిక చేసుకోలేము, పావురాన్ని కొంతవరకు మచ్చిక చేసుకోవచ్చు, కోళ్ళని మచ్చిక చేసుకోవచ్చు, డాగ్స్ మచ్చిక చేసుకోవచ్చు, కమ్యూనికేట్ కూడా చేయొచ్చు. అంటే డాగ్ మనం చెప్తే వింటది, కానీ కోడి మనం చెప్తే వినదు, వాటి దగ్గర అంత బ్రెయిన్ లేదు. నువ్వు చీమని అసలు మచ్చికనే చేసుకోని. అట్లనే పెంగ్విన్స్ కూడా మచ్చిక అయ్యే జంతువు కాదు అది. దాన్ని ఏమన్నాలో, అది కూడా చేపలాంటిది. అంటే సరే, ఉభయచరము, నీళ్ళల్లోనూ ఉంటుంది, బయట కూడా ఉంటుంది, కప్పలాగా. అది ఎలాగో మచ్చిక కాదు కాబట్టి ఒక 2-3 రోజులు దీన్ని ఇంట్లో ఉంచుకొని కాస్త క్లీన్ అయిన తర్వాత బయటికి. సో దాన్ని ఒక బాత్రూంలో వేస్తాడు. అతనికి భార్య అంటే భయం, ఏమంటుంది ఏమో ముసలిదేని. అంతే, భార్య రానే వస్తుంది, శబ్దమైతుంది లోపట. అంటే నువ్వు వెళ్ళొద్దు అంటే బాత్రూమ్కి వెళ్ళి చూస్తే ఆ పెంగ్విన్ అంతా లోపటున్న టిష్యూస్ అన్ని చింపి అది ఆడుకుంటా ఉంటది. అంటే జస్ట్ అది బాగా అయ్యే వరకు ఉంచుకొని పంపించేద్దాము, ప్లీజ్ ఏమనుకోకంటే సరే. తను ఏమంటాడంటే దానికి మన అవసరం ఉంది, దానికి ఉన్నది మనకు మాత్రం ఎవరున్నారు. అతను చాలా శ్రద్ధగా శుశ్రూష చేస్తాడు దాన్ని. అక్కడ సినిమాలో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ అదే. పెంగ్విన్ కథ అని కాకుండా అతని నేచర్ ఏమిటి, ఎవరు ప్రమాదంలో ఉన్నా, ఎవరికి అవసరం ఉన్నా అతను సహాయం చేస్తాడని ఆ కథ. అందులో పెంగ్విన్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఆ పెంగ్విన్ కొంచెం మంచిగా అవుతుంది, ఇంట్లో అటు ఇటు కట్ 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 అని తిరుగుతూ ఉంటుంది. వాడు అటు పోతే అటు పోతా ఉంటుంది. మెల్లగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏంది పెంగ్విన్తో దోస్తం చేస్తుంటున్నావు అంటే, ఏం లేదు అది. కానీ అది ఇల్లు విడిచిపెట్టి పోదు. మళ్ళీ ఒక 1 month అయిపోతుంది. అందరు అడుగుతారు పెంగ్విన్ ఏంటి మీ పెట్టా అని అడిగితే, కాదు హీస్ మై ఫ్రెండ్. తర్వాత సంగతి ఆ తర్వాత అయితే ఫస్ట్ ఒక చిన్న పాప కలుస్తుంది. పెంగ్విన్ భలే ఉంది అంటే పడవలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఏమైనా పేరు పెడదామంటే ఏమి పెట్టంటే భలే ఉంది, దిందిం, డిఐఎం, దాని పేరు దిందిం. ఏదో భలే ఉంది అని చెప్పి అతను కూడా యాక్సెప్ట్ చేస్తాడు. చూడు చిన్న పాప, నువ్వెందుకు పెడతావు పేరు, అట్లా లేదు, ఎవరు మంచి పెట్టినా అంతే. గ్రీన్ లోటస్ అని పెట్టిన సాయిగాడు, వాడెంత బచ్చగాడు, 3వ తరగతి కూడా చదువుతలేడు. బాగుంది కాబట్టి పెట్టుకోవడమే. ఆ తర్వాత దానికోసం చిన్న గూడు ఏర్పాటు చేస్తాడు ఇంట్లో. చేసిన తర్వాత అది కూడా వెళ్ళి రకరకాల వస్తువులు తెచ్చుకొని అందులో అమర్చుకుంటూ ఉంటుంది. దానికి కొంచెం ఇంటెలిజెన్స్ ఉంటుంది. దాంతో ఇతనికి కొంత అలవాటు అవుతుంది. ఒకరోజు చూస్తే అది ఉండదు. అట్లా దాని అడుగులు సముద్రం వైపు పడి వెళ్ళిపోయింది.
అంటే సముద్రం వైపు చూస్తూ ఉంటే ఏం అర్థం కదా, అరే ఉన్నట్టే ఉండి మంచిగా మచ్చిగా అయ్యి వెళ్ళిపోయింది. ఉంటది కదా అనుకునే లోపు వెళ్ళిపోయింది అనుకో. ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు పడతారు. మళ్ళీ ఎగ్జాక్ట్ నెక్స్ట్ ఇయర్ ఆ సమయానికి మళ్ళీ వస్తుంది. అప్పుడు ఆశ్చర్యపోతారు, క్వాక్ 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 అని తిరుగుతూ ఉంటుంది అది. అరే పెంగ్విన్ మళ్ళీ వచ్చేసింది, దిందిన్ మళ్ళీ వచ్చింది, దిందిన్ మళ్ళీ వచ్చింది, వార్తంతా ఊరంతా పాకుతుంది. సరే ఏదో అనుకోకుండా వచ్చిందేమో అనుకుంటారు. అది తన గూడులో కూర్చుంటది, ఇంట్లో తిరుగుతూ ఉంటది, ఫిష్ తింటూ ఉంటది, ఊర్లో అందరు చూడడానికి వస్తారు. మళ్ళీ ఉంటది అనుకుంది లోపు మళ్ళీ విక్తది. అతనికి అర్థం చేసుకుంటాడు, ఓహో ఇది మైగ్రేట్ అయ్యి వెళుతుంది, కానీ తిరిగి రావడం చాలా స్ట్రేంజ్. ఎందుకంటే ఒక్కరు పక్కన మణిపూర్ నుంచి పుప్పాల కూడా రావడం కాదు, 5,000 మైళ్ళు అంటే మామూలు విషయం కాదు. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఢిల్లీ 1,600 కిలోమీటర్లు, మళ్ళీ ఢిల్లీ నుంచి ఇక్కడికి ఇంకో 1,600 కిలోమీటర్లు, మళ్ళీ ఇక్కడి నుంచి ఢిల్లీకి 1,600 కిలోమీటర్లు. అట్ట చూసుకున్న 5,000 కాలే. అవును. అంటే అంత దూరం ఫ్లైట్లోనే మనకు అంత టైం పడుతుంది, అది ఈదుకుంటూ రావాలి, దానికి ఏమి. సో సెకండ్ ఇయర్ కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ థర్డ్ ఇయర్ ఎప్పుడైతే వస్తుందో అతనికి ఒక ఫీలింగ్ కలుగుతుంది, ఓహో ఇది ఎవ్రీ ఇయర్ నన్ను చూడడానికి వస్తుంది. వచ్చి 10 days 1 week అలా ఉంటది ఉంటది అప్పుడు తెలుసుకుంటాడు అతను, ఇది ఎప్పుడన్నా వెళ్ళిపోతుంది, దానికి టైం చెప్పగానే వెళ్ళిపోతుంది, దానికి అటాచ్మెంట్స్ లేవు. బ్యూటిఫుల్ థింగ్, నాకు బాగా నచ్చిన అంశం అందులో. పెంగ్విన్ జస్ట్ ఫ్రెండ్ లాగా వస్తుంది పోతుంది, అదేం బంధం పెట్టుకోలే వీడితో. అందుకని వీడు ఎన్లైటనింగ్ గా బంధం పెట్టుకోడు. ఆ మీడియా పర్సనాలిటీస్ అంతా వస్తారు. దీనికి సమాంతరంగా ఇంకో స్టోరీ నడుస్తుంది, పెంగ్విన్స్ మీద రీసెర్చ్ చేసేవాళ్ళు, పెంగ్విన్ బిహేవియరల్ రీసెర్చ్ చేసేవాళ్ళు, పెంగ్విన్ హ్యూమన్ ఇంటరాక్షన్ అర్థం చేసుకోవడానికి పిహెచ్డి చేస్తున్న వాళ్ళు, అదంతా వేరే చిన్న కథ సబ్ప్లాట్ ఉంటుంది. వాళ్ళు కూడా ఆకర్షితులై వచ్చి పెంగ్విన్ కి వచ్చిన రెడ్ ట్యాగ్ వేస్తారు, టు రికగ్నైజ్ ద పెంగ్విన్. అది మంచిగా ఇట్లా 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 అని తిరుగుతాం. సో మీడియా వాళ్ళు వచ్చి అడుగుతారు, ఒక ఇంటర్వ్యూ చేద్దామంటే నాకు ఆసక్తిలో, ఏమీ లేదండి ఇది చాలా అన్యూజువల్, దీన్ని ప్రమోట్ చేసి మేము డబ్బులు సంపాదించడం కాదు, మానవత్వము ఆ తర్వాత ఒక భూతదయ ఇట్లాంటివి మనుషులకు తెలియాలి, అది నా ఉద్దేశం అంతే. అంటే అప్పుడు ఇంకా పెంగ్విన్ ఉండదు, వెళ్ళిపోయింది అప్పుడు. వెళ్ళిపోయింది. అప్పుడు ఇతను చెప్తాడు పెంగ్విన్ వస్తుంది, ఇంటర్వ్యూ చేద్దాం, కానీ అది ఇంటర్వ్యూలో ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు, దాన్ని మనం కంట్రోల్ చేయడానికి వీలేదు. అంటే నో బడీ షుడ్ కంట్రోల్ ద పెంగ్విన్. తనకు నచ్చిన చోట ఉంటుంది, తనకు నచ్చినప్పుడు వెళ్ళిపోతుంది, ఇదే కండిషన్. అందరూ ఓకే అంటారు. మళ్ళీ కరెక్ట్ ఇంటర్వ్యూ టయానికి ఆ టయానికి ప్లాన్ చేసుకుని ఆ సముద్రం దగ్గర బెంచ్లు వేసుకుని ఊరంతా ఎదురు చూస్తూ ఉంటాడు. మొత్తం బ్యాచ్ అప్పుడు వస్తుంది అది. అంటే ఈదుకుంటూ వస్తుంది, అంటే ఎంత ఆశ్చర్యం కదా. వచ్చి డైరెక్ట్ ఇతని దగ్గర దానికి ఏం గూగుల్ మ్యాప్ లేదు, బొంగు లేదు, కానీ ఎంత పర్ఫెక్ట్ గా వస్తుంది. ఆ తర్వాత వచ్చి ఆ ఇంట్లో వ్యూ చూపిస్తారు, ఇలా సైకిల్ కనిపిస్తుంది, ఇలా అది అంతే కదా, అది బ్లర్ బ్లర్ గా కనిపిస్తూ ఉంటది. ఆ తర్వాత దాంతో ఇంటర్వ్యూ చేస్తారు, దాన్ని మేడం మీద దాన్ని రుదుతా ఉండి, అది వైఫ్ అండ్ హస్బెండ్, మెల్లగా వైఫ్ కూడా చాలా క్లోజ్ అయిపోతుంది, ఆమె కూడా ఆమెకు అటాచ్మెంట్ దొరుకుతుంది యాక్చువల్లీ, వీడికి కాదు. అదంతా ఊర్లో పెంగ్విన్ నడుస్తూ ఉంటది, పెంగ్విన్ తో పాటు ఇతను నడుస్తూ ఉంటాడు, ఊరంతా పెంగ్విన్ కారణంగా ఏకమవుతారు. పెంగ్విన్ కారణంగా ఊర్లో కాస్త ఆనందం వెలివిరుస్తుంది. పెంగ్విన్ పైన ఉత్సవం జరిగితే ఊర్లో అందరూ ఒక్కటైనట్టు, ఆ పెంగ్విన్ రాగానే ఊరు వాళ్ళంతా కాస్త మంచి బట్టలు వేసుకొని పెంగ్విన్ చూడడానికి వెళ్తున్నాం, పెంగ్విన్ తో కాస్త ఆడుకోవచ్చు, ఇట్లా రకరకాలు. ఇట్లా 3వ సంవత్సరం అయిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది 4వ సంవత్సరం. సో అది 8 సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోయింది, 9వ సంవత్సరం రాలేదు, అది స్టోరీ. సరే సినిమా కాబట్టి ఆ 7th ఇయర్ తర్వాత తిరిగి 8th ఇయర్ రావాలి, వీళ్ళు వెయిట్ చేస్తే రాదు. సో అందులో వచ్చిన సప్లాట్ ఏం చూపించారు, ఎవరైతే పెంగ్విన్ మీద రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళు పెంగ్విన్ ట్రాప్ చేస్తారు. అంటే ఇట్లా ఒక బోన్ ఓపెన్ చేస్తే వెళ్ళి కూర్చుంటది. వాళ్ళు ఆశ్చర్యపోతారు, పెంగ్విన్ పట్టుకొని మనం పెట్టాలి కదా, దీనికి ఇంటెలిజెన్స్ ఉంది, మనం బోన్ ఓపెన్ చేస్తే వచ్చి కూర్చుంటుంది, అది దాన్ని తీసుకెళ్తారు. మధ్యలో ఎక్కడో చోట ఆపినప్పుడు ఆ బోన్ అది ఓపెన్ చేసుకొని అది ఆ వెహికల్లోకి వెళ్ళి దిగి, ఎక్కడో దానికి దారి తెలియదు ఏం తెలియదు, దిగి వెళ్ళిపోతే ఎవరైతే ఆ రీసెర్చ్ స్కాలర్ ఉన్నారో దాన్ని ఆపదన్నమాట. అప్పుడు ఆమె చెప్తుంది వెళ్ళిపోయింది పెంగ్విన్ అంటే, పెంగ్విన్ అంటే అతను చెప్పాడు కదా, తనకి ఇష్టం ఉన్నప్పుడు ఎక్కింది, తనకు ఇక్కడ దిగాలని చెప్పి దిగి వెళ్ళిపోయింది, అంతే, మనం ఆపడానికి వీల్లేదు. ఇది మనం అర్థం చేసుకొని తీరాలి, జస్ట్ మన రీసెర్చ్ కోసం ఒక ప్రాణిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఆ పెంగ్విన్ ఎక్కడో దిగి అక్కడి నుంచి కొండలు గుట్టలెక్కి ఎక్కడెక్కడో పోయి చివరికి అది ఎక్కడి నుంచి అయితే మైగ్రేట్ అయ్యి ఇటు పక్క రావాలి, అప్పటికే అది అలసిపోయి ఉంటుంది, కింద పడి జారిపడి దెబ్బలు తగిలింటాయి.
అది ప్రయాణం చేస్తూ చేస్తూ నీళ్ళలో సొమ్మసిల్లి పడిపోతుంది. అప్పటికి ఇతనికి డౌట్ వచ్చి ఏదేమైనా నేను దాన్ని వెతికి వాటర్ లో దూకుదామని మెల్లిగా నడిస్తే అప్పుడు జారిపోతుంది, దెబ్బలు తాకుతాయి. ఆ తర్వాత ఏదేమైనా పెంగ్విన్ ని కలుసుకోవాలి నేను, అది ఏదో ప్రమాదంలో ఉండే ఉంటుందని వీళ్ళంతా పడవలేసుకొని పోతే కనిపిస్తుంది. కనిపిస్తుంది. అది ఆల్మోస్ట్ అతను పట్టుకొని ఏడుస్తాడు అతను దాన్ని. అంటే ఒక మనిషికి ఏడ్చినట్టు ఇట్లా ఏడిస్తే అది క్వాక్ మళ్ళీ వేస్తుంది. ఏ నీ అమ్మ బతికే ఉంది, అది బతికే ఉంది. మళ్ళీ ఎప్పుడో ఫిష్ ఇస్తే తింటది. అది పళ్ళు కడుక్కున్నది లేదు, ఏం లేదు. ఫిష్ ఇస్తే తింటది, మళ్ళీ తీసుకొస్తారు, మళ్ళీ అంతా సెలబ్రేట్ చేసుకుంటారు. మళ్ళీ వెళ్ళాల్సిన సమయం వచ్చేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈసారి తిరిగి రాలి. సో ఈ కథ సారాంశం ఏంది, ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. చింపాంజీస్ కానీ, పులులు కానీ, జిరాఫీలు కానీ, పక్షులు కానీ, ఎవరైతే రెస్క్యూ చేశారో ప్రాణాపాయ స్థితిలో అట్లాంటి వాళ్ళని గుర్తుపెట్టుకున్నాయి. అంటే ఆ టైంలో కొన్ని ముద్రలు వాటి యొక్క బ్రెయిన్ మీద పడ్డాయి. వాటికి లాజిక్ ఏమి ఉండదు. వాటిని చూసినప్పుడు అట్లాంటి వాళ్ళని కలిసినప్పుడు ఒక ఏకాత్మ భావన వస్తుంది, ఒక హర్షాతిరేకం వస్తుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఒకరిని చూసి సెలబ్రేట్ చేసుకోవడం, ఒకరితో ఉండాలనుకోవడం, ఒకరిని కలవాలనుకోవడం తప్పు కాదు. కానీ వాళ్ళకి అటాచ్మెంట్ మాత్రం తప్పు. వీటి ద్వారా అర్థం చేసుకోవాల్సింది, ఎనిమల్స్ కి మనుషులతో ఏ అటాచ్మెంట్ ఉండదు. సరే, మనకు కొన్ని కథనాలు వస్తాయి, ఓనర్ చచ్చిపోతే కుక్కలు ఏడ్చాయన్నది. ఎందుకంటే మనం దాన్ని విపరీతంగా ప్యాంపర్ చేసి దాన్ని ఆల్మోస్ట్ హ్యూమన్ లాగా మార్చాం. అందుకని అది కొంత హ్యూమన్ లా బిహేవ్ చేస్తుంది. బట్ ఎగ్జిస్టెన్స్ లో అండ్ ఎన్లైటన్మెంట్ లో అటాచ్మెంట్ ఉండదు. చివరికి ఈ సినిమాలో ఈ ఎవరైతే ఈ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ క్యారెక్టర్, రియల్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ చూపిస్తారు ఒక చిన్న వీడియో. అతను కూడా ఒక ఓల్డ్ మ్యాన్, ఒక జాలరీ, హాయిగా అతనికి పెంగ్విన్ దొరుకుతుంది. ఆ పెంగ్విన్ పట్టుకొని తిరుగుతాడు, సముద్రంలో అటు తిరుగుతాడు, ఈదుతాడు, దాక్కుంటాడు. అది అట్లా 8 years వచ్చి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం తెలుగు సినిమాలు చాలా చూస్తున్నాం. అందులో ఏముంటుంది, గొడవలు, అట్టం పత్తలు. ఇందులో మానవ సంబంధాలు. మనకు ఎవరన్నా అట్లా తారసపడితే కొంత సహాయం చేయండి రా, ఓన్లీ నా వాళ్ళకు మాత్రమే, మా కులపోళ్ళకే నేను సహాయం చేస్తా, వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదన్నంత విక్షిప్తత వచ్చేసింది. అట్ట కాకుండా మనిషికి మనిషి తోడు ఉండాలి. నువ్వు ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీకు ప్లెజెంట్ గా నవ్వే ఒక మనిషి ఉండాలి. నీ ప్రదేశం కాని ప్రదేశానికి పోయినా నీకు ఫియర్ కలగదు. అమ్మో ఇది ఏ ఊరు వచ్చానో ఏమనుకుంటారో అట్లా అనిపించకూడదు. ఎక్కడికి వెళ్ళినా మనుషులే కదా అన్న భావన అప్పుడు మనది వస్తే కుటుంబం అవుతుంది అట్లా. సో ఈ సినిమా, ఇట్లాంటి సినిమాలు చాలా ఉన్నాయి. అది డాగ్ ది కూడా నువ్వు చెప్పి అది 7 ఏదో ఏం సినిమా అది, హాతో వస్తుంది చూడు, హచ్చికో అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమా చూసినప్పుడు నేను ఏడ్చిన. అవునా? ఆ ఓనర్ వెళ్ళిపోయి ప్రతిరోజు, అతను యూనివర్సిటీకి వెళ్తే ప్రతిరోజు వెళ్తుంది ట్రైన్ స్టేషన్ కి. మళ్ళీ కరెక్ట్ ఈవినింగ్ 1 గంట ముందే అక్కడ కూర్చుంటుంది. ఆ తర్వాత తిరిగి అతను వస్తే ఇద్దరు కలిసి నడుచుకుంటూ ఇంటికి వస్తారు. దానికి ఎంతమంది ఫ్రెండ్స్, ఒక రోడ్డు మీద బిస్కెట్ పట్టుకొని రెడీగా ఉంటారు, ఒకరు నీళ్లు పట్టుకొని రెడీగా ఉంటారు. అది అందరితో బాగా ఉంటుంది. ఒకసారి ప్రొఫెసర్ వెళ్తాడు, ఆ యూనివర్సిటీతో చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత అక్కడనే అదంతా అయిపోతుంది, దాన సంస్కారాలు చేశారు. కానీ వరస్ట్ గా తీశారు. అంటే తీయకూడదు అట్లా. అంటే అది ఏమంటారు, ఆ తరహా సెన్సిటివిటీ రాజేంద్ర ప్రసాద్ అనేంత మాత్రాన మంచి చేసిన ఏం లేదు. మన వల్ల కాదు, ఏదో కామెడీ సినిమాలు చేసుకుంటూ పెట్టి. రిచర్డ్ గేరే చాలా బాగా చేశాడు. ఆ తర్వాత ఆ కుక్క వెళ్ళి కూర్చుంది, అతను సాయంత్రం రాలేదు. అక్కడే 9 ఏళ్ళు ఉంది. పోలీస్ మన రైల్వే స్టేషన్ లోనే బయటే 9 సంవత్సరాలు ఎదురు అక్కడే చూస్తూ ఉన్నది. అక్కడే చచ్చిపోయింది. ఇప్పటికీ హచ్చికో కుక్కతో ఆ రైల్వే స్టేషన్ లో స్టాచ్యూ ఉంది. దాని గురించి రాయబడ్డది. అంటే ఒక డాగ్ తన ఓనర్ కి లాయల్ గా ఉండి, తన ఓనర్ కోసం తనకు తెలియదు, లాజిక్ తెలియదు, అతను చచ్చిపోయాడని. ట్రైన్ అది ఎదురు చూస్తా ఉంది. అతను సాయంత్రం అయితే రాలేదు, అక్కడ ఆగిపోయి చూస్తా ఉంది అంతే. ఇంకా అది వేరే దిక్కు చూడదు. మధ్య ఎవరు వచ్చి ఇంత ఫుడ్ పెడతారు, అక్కడే ముసలిగా అయిపోయింది. అందులో బాగా కన్నీళ్లు పెట్టి సన్నివేశం ఏంటంటే, ఆ ప్రొఫెసర్ గారి భార్య అక్కడికి వస్తుంది. అప్పుడు చూసి ఆ కుక్కను చూసి ఆశ్చర్యపోతుంది. ఆమె ఏదో కుక్క కదా వెళ్ళిపోయి ఉంటది కదా అనుకుంటుంది. ఎందుకంటే ఆమె ఫస్ట్ లో ఆమె కూడా రిజెక్ట్ చేసింది కుక్కని. తన భర్త చనిపోతే తానే ఎదురు చూడట్లే, తన పిల్లలు ఎదురు చూడట్లే. పాపం ఏమాత్రం బుర్ర లేదనుకొని మనం జస్ట్ ఒక జంతువుగా చూసేది ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తుందని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి పట్టుకుని ఏడ్చేస్తారు. అప్పుడు అది టచ్డ్ మై హార్ట్. మనం చేయలేము అటువంటి సినిమాలు. చేయొచ్చు కానీ చాలా ఓపిక ఉండాలి. సినిమా ఎండింగ్ లో కనిపిస్తుంది మనకు, సినిమాలో కనిపించిన కుక్క ఒక కుక్క కాదు, 7 కుక్కలు. అంటే వాళ్ళు అట్లా ప్లాన్ చేస్తారు. అంటే కుక్క యాక్ట్ చేయదు కదా, రెండోది యానిమేటెడ్ కాదు, గ్రాఫిక్ కాదు, రియల్ గా డాగ్ తో చేశారు అట్లా.
సో వీలైతే మై ఫ్రెండ్ పెంగ్విన్ చూడండి, బాగుంది. అంటే మనం చూసే ఎన్నో సినిమాల్లో ఓన్లీ హ్యూమన్ ఈగోస్ మాత్రమే ఉంటాయి. నిజంగా మనిషి ఎట్లా ఉండాలి, సాటి ప్రాణి పట్ల మనకి ఎటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కంపాషన్ అంటే ఏమిటి, ఒక కన్సర్న్ అంటే ఏమిటి, ఇట్లాంటివన్నీ చాలా అద్భుతంగా సట్టలెస్ట్ గా తీసాడు. అసలు ఏముండదు సినిమాలో, ఎక్స్ట్రావగాన్సా ఉంటూనే ఉంటుంది. దాన్ని ఇట్లా ఎత్తుకుంటాడు, పైన పెడతాడు, దానికి స్నానం చేయిస్తాడు, దాంతో మాట్లాడతాడు. పప్ప సెకండ్ టైం వచ్చినప్పుడు, సెకండ్ టైం ఫస్ట్ టైం వచ్చి కొన్ని 1 వీక్ 10 days ఉంటది కదా, అతను ఇట్లా మేకు కొడతా ఉంటాడు. అది కూడా టక్ 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 అని కొడుతూ ఉంటుంది. అది మళ్ళీ అతను అబ్జర్వ్ చేయడు, మళ్ళీ టక్ 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 కొడితే మళ్ళీ అనుకుంటాడు ఇది కావాలని కొడుతుందని టక్ టక్ అని టూ అంటాడు, అది కూడా టక్ టక్ అంతే అంతే. అప్పుడు అతనికి నేను మా ఊర్లో అట్లా బర్రెని చూసా. నేను బ్యాట్ తో గోడ కొడితే అది కూడా టక్ టక్ అని ఇట్లా కొట్టేది. అదే రిధంలో టక్ టక్ అని టక్ 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 అని కొట్టేది. నైట్ స్టోరీ. ఆ బర్రె కథ కూడా ఒకసారి నాకు గుర్తు చెప్తా. అంటే మనిషి కంటే చాలా తెలివైన దాన్ని వదిలించుకోవాలని చూస్తే అది వదిలిపెట్టలే ఓనర్స్ ని. సో ఇది మై ఫ్రెండ్ పెంగ్విన్ సంబంధించిన ఒక సరదా విశ్లేషణ. సో రేటింగ్స్ గట్లా ఏమీ లేదు. ఈ సినిమా రేటింగ్ రావచ్చు రాకపోవచ్చు, ఐ డోంట్ ఈవెన్ కేర్. హూ కేర్స్? ఎక్కువ మంది పిక్చర్లకు నచ్చితే గొప్ప సినిమా అయిపోతుంది, అట్లా కాదు కదా. అందుకని సరే మరి.